కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని లక్షలు కట్టించారు, కానీ ఎక్కడా కూడా పంపిణీ జరగలే. అక్కడ బూత్ బంగ్లాలు లెక్క తయారైనాయి. అది అధికారుల నిర్లక్ష్యమో ఏమిటో తెలియదు, కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఇండ్లన్నీ కూడా పంపిణీ జరిగితే పేదలకు న్యాయం జరిగేది. కానీ ఎక్కడా కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో సక్రమంగా పంపిణీ జరగలేదు. ఇప్పుడు మీరు చూడండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలో నేను పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా రోడ్డమ్మడ పోయేటప్పుడు అపార్ట్మెంట్ల టైపు విడివిడిగా కట్టారు. ఒక కోడిని కట్టుకోవడానికి కానీ, ఒక కుక్కను కట్టుకోవడానికి కానీ, ఒక మేకలు పెంచుకోవడం కానీ స్థలం లేదని ఆనాడు ఆరోపించారు. ఇది వాస్తవం. మరి కేసీఆర్ గారు నిజంగా ఆయన ఫెయిల్యూర్ కావడానికి ప్రధాన రీజన్ ఏంది? డబల్ బెడ్రూమ్ వల్లే కేసీఆర్ ఓడిపోయాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పేదవాడి యొక్క గుండె ఆ రోజు రగిలిపోయింది. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, మనకి ఇండ్లు వచ్చినాయి, అల్లుడు వస్తే మనకి ఇంట్లో పండుకోవచ్చు, కోళ్ళు కుక్కలు అన్ని పెంచుకోవచ్చు అని కేసీఆర్ నిజాయితీగా చెప్పి ఆ మాటను నిర్లక్ష్యంగా, అంటే ఒకవేళ నిధులు లేక అమలు చేయలేకపోయిండో, తన బీఆర్ఎస్ లబ్ధిదారులకు ఇవ్వాలనుకున్నాడో, మొత్తానికైతే దాంట్లో జాప్యం జరిగి డబల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా బూత్ బంగ్లాల టైపు ఈ రోజు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. ఒక్క నిమిషం, రెండో విషయం కన్క్లూడ్ చేస్తాను. రెండో విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవంగా 5 లక్షలను, బాగా వినండి మా మిత్రులందరూ కూడా, 2 దఫాలకు ఇస్తున్నది. 2 లక్షలు రెవెన్యూ అధికారులతో ఇస్తామన్నది, రెండో విడత 3 లక్షలు రెవెన్యూ అధికారులతో ఇస్తా అన్నది. వీటన్నిటిని సగరేంటికే ఇస్తానని చెప్పింది. మరి ఇందాక చారి గారు చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి హయాంలోను, చంద్రబాబు హయాంలోను ఈ ఇళ్లకు ఏదైతే ఇల్లున్నాయో వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తే ఇంకా కొన్ని డబ్బులు వేసి ఎక్స్టెన్షన్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ 12 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ, ఈ 2 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ పేదలకు ఇల్లు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఇంకొక ఉదాహరణ, మరి తెలంగాణలో చూసుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టని ప్రతి ఏరియాలో కట్టారు, 200, 300, 500. అవన్నీ ఎందుకు చేయలేకపోయారు? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని సవరించి వాటిని ఎందుకు రెక్టిఫై చేసి పేదలకు పంచలేకపోయింది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మరొక విషయం, ఇందాక తమిళనాడు విషయం చెప్పారు. 6 నెలల క్రితం తమిళనాడు పోయా, కానీ అక్కడ స్టాలిన్ గారు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అదే అభివృద్ధి. ఆయన బ్యాగులు మిగిలిపోయినాయి, 1 కోటి బ్యాగులు మిగిలిపోతే దాని మీద మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోలున్న వాటిని పంపిణీ చేశాడు. అదేవిధంగా జయలలిత గారి నిర్మాణంలో కొన్ని ఇళ్ళు ఉంటే ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి వాటిని పేదలకు పంచారు. అది అభివృద్ధి. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సేవ చేయడమే ప్రతి రాజకీయ పార్టీ యొక్క విధి కర్తవ్యం. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు ఇస్తుందో ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆనాడున్న కేసీఆర్ గారు బీజేపీ మీద కంకణం కట్టుండే, ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ మీద కంకణం కట్టుండే. కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య జరపాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఈ కేంద్రం మెడలు ఉంచి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు రాబట్టుకోవాలి. ఆ నిధులు రాబట్టుకోవడంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలం చెందాయి. అందువల్లే పేద ప్రజల యొక్క పరిస్థితి దుర్భర దారిద్ర్యంగా మారింది. మన తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నియామకాలు, మన